జాతకాలు ఉంటే కూడా తెలుసుకోవచ్చు అంటున్నారు. ఒకవేళ ఎవరైనా తెలుసుకోవాలి అనుకునేవారు ఎలా తెలుసుకోవాలంటారండి మరి? అంటే జాతకం ఉంటే మాకు చేతికిస్తే మేము చెప్తాం. అక్కడ వైనాశిక నక్షత్రం ఏది, నిర్జీవ నక్షత్రం ఏది, యోగి ఎవరు, అవయోగి ఎవరు, బాధకాధిపతి ఎవరు. అంటే ఇప్పుడు దీపం పెట్టాలంటే ఈ రాసులతో కాకుండా నక్షత్రాలతోటే పరిహారం ఉంటుందంటారా? నక్షత్రాలు అంటే నక్షత్రాలు కాదు నేను చెప్పడం, ఇప్పుడు గ్రహం చెప్తున్నాను నేను. గ్రహం, యోగ ఓకే. గ్రహము, అవయోగ గ్రహము. యోగ గ్రహానికి సంబంధించినటువంటి ఆయిల్స్ ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది, నా జాతకానికి యోగి ఎవరు, అవునవును. యోగించే గ్రహము, అదృష్టాన్ని ఇచ్చే గ్రహం ఎవరు తెలుసుకుని ఆ ఆయిల్తో దీపం పెట్టడం వల్ల వాళ్ళకి యోగం పెరుగుతుంది. ఓకే. నా జాతకంలో యోగమే లేదా, నాకేమి యోగించే తలరాతే లేదంటుంటారు. యోగించిపోయి చేశాను ఒక గ్రహం ప్రతి ఒక్కరికి ఉంది. రిక్షా దొక్కేవని కానీ ఫ్లైట్ దొలే వరకు ప్రతి ఒక్కరికి ఒక యోగ గ్రహం ఉంటుంది. ఓకే. ఆ యోగి దశ కొంతమందికి రాదు, కానీ ఆ యోగికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తే ఆ యోగి ఫలితాన్ని ఇస్తాడు. ఓకే. కొంతమంది యోగి దశ వస్తుంది, వాడు జరతంద్ర యోగము అంటారు, తను ఏం ట్రై చేస్తే అది జరిగిపోతూ ఉంటుంది. ఆ దశ కొద్ది సంవత్సరాలు ఉంటుంది, అయిపోయిన తర్వాత వేరే దశ పెడుతుంది, పరిస్థితులు మారిపోతాయి. ఓకే. ఆ యొక్క పరిశీలన క్షుణ్ణంగా మేము చేసి చెప్పిస్తాం. దశ ఏదైనా యోగిని పట్టుకుంటే జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇది వివరం. ఓకే.